హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. ఇవాళ మనం టేస్టీగా సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: పీనట్స్, నువ్వులు, జీలకర్ర, హోల్ గరం మసాలా, టమాటాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కారం, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా చింతపండు అండ్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. ముందుగా మనం వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత మంచివైనా పురుగులు ఉంటాయి, చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొన్ని పీనట్స్ని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా నీట్గా వేగాక దాంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చిట్పట్లాడాక దాంట్లో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫాస్ట్గా చిటపట్లాడేస్తాయి. అవి వేగగానే ఫాస్ట్గా పక్కకు తీసేయాలి. పక్కకు తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. అది ఒక 70% హీట్ అవ్వగానే అందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ అంత డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 80% వరకు కుక్ అవుతే చాలు. తర్వాత అవి పక్కకు తీసేసి అదే ఆయిల్లో కొన్ని టమాటాలు వేసుకోవాలి. టొమాటోస్ కూడా ఒక 80% వరకు కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అవి పక్కకు తీసుకొని కొద్దిగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో మనం వేయించుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది గ్రైండ్ అవ్వగానే అందులో మనకు కావాల్సినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా మంచిగా మిక్స్ అవుతుంది. ఈ మసాలా ఎంత మంచిగా మిక్స్ అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం మంచిగా 4 పార్ట్స్ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వంకాయల్లోనూ ఇలా యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అది కొద్దిగా వేగగానే దాంట్లో మనం వంకాయల్ని వేసుకోవాలి. ఆ వంకాయల్ని ఒక 2 మినిట్స్ మంచిగా అందులో ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఏమైనా మిగిలినట్టయితే అది కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు దీన్ని ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. వంకాయలు మంచిగా ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవుతే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక దాన్ని ఒక 15-20 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. దాన్ని మధ్యలో కలుపుతూ మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. అప్పుడే కర్రీ టేస్టీగా, వంకాయలు మెత్తగా ఉడుకుతాయి. గుత్తి వంకాయ కూరలో వంకాయలు మెత్తగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వంకాయలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. లిడ్ ఓపెన్ చేసి కర్రీ మిక్స్ చేస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.